ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 7వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తన గ్రంథము 124వ కీర్తన 8వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మనకు సహాయం కావాలంటే అంటే మనం ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామో అది ఉద్యోగం కోసమే కానివ్వండి, వ్యాపారం అభివృద్ధి కానివ్వండి, మరి వివాహం విషయంలో కానివ్వండి, గృహం విషయంలో కానివ్వండి, మరి విదేశాలకు వెళ్ళే ప్రయాణం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయితే మనం తలబెడతా ఉంటున్నామో అది యెహోవా నామం వల్లనే ఆ సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనము ఆయన వలనే మనకి సమస్తం కూడా ప్రభు జరిగిస్తూ ఉంటాడు. మనం ఎవరి వైపు చూసినా మరి ఆ సహాయం అనేది అందదు. దేవుని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఆ కార్యములు జరుగుతాయని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము కలుగుతుందంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని రాయబడి. కాబట్టి దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని నామములో ఆయన ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మరి మనకి ఏదైనా సరే, ఏ విషయంలో అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఏ విషయంలో అయితే మనం దేవుని సహాయం కోరుకుంటున్నామో అది ప్రభు వల్లే జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వల్లనే కార్యం జరుగుతుంది. కాబట్టి ఆయన కొరకే, ఆయన చేసే కార్యాల కొరకు మనం కనిపెట్టి ప్రార్థిద్దామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి మీ ఆశను తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి అంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. ఇదిగోన్న ప్రభా తండ్రి, మరి యవనస్తులు ఎంతోమంది, యువకులు ప్రభా మరి ప్రేమను మూసుకులో పడి త్రాగుడు, గంజాయి, పానపరాకు, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది చెడిపోతున్నాయి. నేను దేవాదిగో తండ్రి బిడ్డను ప్రభా మరి ఆ వ్యసనం నుంచి విడిపించి నీతి మార్గంలో నడిపించు అని నీ సొంత ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచి నీ కాపుదరించండి ప్రభా. ఇగో తను చదువుకునే బిడ్డల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. చక్కగా చదువుకుని వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రభు అభివృద్ధిలోకి రావడం కృప దయచేయండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. ఆ దేశ పాడి పడినంతడు మీరు ఆశను దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు లేని వారికి మారుమని తెచ్చింది. గృహం లేని వారికి గృహం తెచ్చింది. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చింది తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చింది. గర్భిణీ చేసి సుఖమండి వారు తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది తండ్రి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామాలకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.